సిచ్యువేషన్ లో స్మార్ట్ ఫోన్, ఇంటర్నెట్ ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేస్తున్నాయి. సో ప్రెసెంట్ గా టెక్నాలజీ ఎంత ర్యాపిడ్ గా పెరుగుతుందో సైబర్ క్రైమ్స్ కూడా అంతే ర్యాపిడ్ గా పెరుగుతున్నాయి. సో ప్రజలకు ఎక్కువ అవగాహన లేకపోవడం వల్ల అయి ఉండొచ్చు, వాళ్ళు అలర్ట్ గా ఉండకపోవడం వల్ల కూడా అయి ఉండొచ్చు. ఇవే సైబర్ నేరాలకైతే మెయిన్ రీజన్స్. సో పోలీసులు రీసెంట్ గా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు ప్రజల అవగాహన కోసం, వాళ్ళను అలర్ట్ చేయడం కోసం. అసలు ఇప్పుడు ఆ ఇన్స్ట్రక్షన్స్ ఏందో ఒకసారి చూద్దాం. ఫస్ట్ వచ్చేసి అన్నోన్ లింక్స్. ఎప్పుడైనా సరే మనకు తెలియని వాళ్ళ నుంచి లింక్స్ వచ్చినప్పుడు అది SMS ద్వారా అయినా ఉండొచ్చు, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఇలా సోషల్ మీడియా ద్వారా అయినా ఉండొచ్చు. వచ్చిన లింక్స్ ని ఎప్పుడు సెలెక్ట్ చేసుకోకూడదు. మనం ఆశతో చేసే లింక్స్ అన్నిటిని మన ఖాతాలో ఉన్న డబ్బులన్నీ క్లీన్ చేసేస్తాయి. సెకండ్ వచ్చేసి అన్నోన్ యాప్స్ అండ్ వెబ్సైట్స్. మనం సంపాదించే ప్రతి రూపాయి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మనకు తెలియని యాప్స్ లో, వెబ్సైట్స్ లో ఇన్వెస్ట్ చేయడం వల్ల మనం పెద్ద మొత్తం మీద అయితే మోసపోతాం. థర్డ్ వచ్చేసి సోషల్ మీడియా. సోషల్ మీడియాలో ఎవరైతే యాక్టివ్ గా ఉంటారో మోసగాళ్ళు వాళ్ళనే ఎక్కువగా టార్గెట్ చేస్తూ ఉంటారు. మోసగాళ్ళు స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్, APK ఫైల్స్, పోలీసులు, ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు వీళ్ళ పేర్లను తప్పుడుగా ఉపయోగించి నోటీసులు సెండ్ చేయడం, అరెస్ట్ వారెంట్స్ ఇష్యూ చేయడం ఇట్లాంటివి చేసి ప్రజలను అయితే మోసం చేస్తూ ఉంటారు. ఇలాంటి సమయాల్లో ప్రజలకు అవగాహన లేకపోవడం వల్ల అయినా ఉండొచ్చు, లేకపోతే ఆ పరిస్థితుల్లో హెల్ప్ చేసే వాళ్ళు లేకపోవడం వల్ల అయినా ఉండొచ్చు, ఎక్కువగా మోసపోతూ ఉంటారు. ఇలాంటి సైబర్ క్రైమ్స్ ఎప్పుడు, ఎక్కడ, ఎలా జరుగుతాయనేది మనం ఎప్పటికీ ఊహించలేము. కాబట్టి ఇలా మోసపోయినప్పుడు వెంటనే అంటే గోల్డెన్ అవర్ అంటే విత్ ఇన్ 1 hour, మోసపోయిన 1 hour లోపల 1930 లేదా 100కి డయల్ చేసి ఫిర్యాదు చేయాలి. అలాగే www.cybercrime.gov.in లో కేసునైతే నమోదు చేయొచ్చు. సో మీరు ఎంత లేట్ చేస్తే అంత ప్రమాదం అయితే పెరిగిపోయే అవకాశం అయితే ఉంటుంది. సైబర్ మోసాలపై అవగాహనే మీకు రక్ష. కాబట్టి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి, వాళ్ళకు కూడా అవేర్నెస్ అయితే స్ప్రెడ్ చేయండి. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ OK TV.